ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి తిరుమల దర్శనానికి వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ముఖ్యమంత్రి శ్రీవారి ఆలయ ప్రవేశం చేశారు. వీరికి ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రోటోకాల్ ప్రకారం ఆలయ అర్చకులు వీరితో పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వెంకటాచలంలో ఆ దివ్యమైనటువంటి శ్రీనివాస స్వామి సందర్శనం, ఆశీర్వచన మంత్రబలం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి. తస్య శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. వర్తతే వెంకటేశః సహా సాక్షాన్ మోక్షప్రదాయకః. ఇంతవరకు కూడా వేదాశీర్వచనంలో చెప్పబడినటువంటి అంశం శ్రీనివాస స్వామి లక్ష్మీదేవి అంటే స్త్రీశక్తిగా, భూశక్తిగా, నీలాశక్తిగా సమాహృతమై ఉన్నది. వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా లభించి అద్భుతమైనటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించారు. వేద విధులంతా కూడా అక్షతారోపణం చేస్తున్నారు. స్వామివారి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపములు, దిక్పాలకులు, ఆదిత్యాది గ్రహాలు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దేవతాగణాలు రాత్రింబవళ్ళు ఇక్కడ ఉంటారు శ్రీవారి ఆశీస్సుల కోసం. మరి వీరంతా మానవుల చర్మచక్షువులకు గోచరించకపోవచ్చు, చూడగలిగిన పుణ్యాత్మల మనోనేత్రాలకు గోచరిస్తారు, లేదా పురాణాక్షరాల ద్వారా హృదయాన్ని పూర్ణ కలశం చేస్తుంది. కనుక ఏ దివ్యమూర్తి యొక్క ప్రభావం ఈ లోకాలన్నింటినీ కటాక్షిస్తోందో, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ దేవదేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. ప్రపన్నులైనటువంటి వారికి మోక్షం ఇవ్వటానికి ఏ దేవదేవుడు వెంకటేశ్వరుడు లోకానికి ముఖ్య హితాన్ని చేకూరుస్తూ ఉన్నారు. ఏ మూర్తి అన్ని మూర్తులకు మూలమూర్తి అయి వెంకటాచలంలో ఉన్నారో ఆ మూర్తి సందర్శనమైంది. ఏ దేవుడి యొక్క దేహంలో ఈ సమస్త ఆ స్వామి ఎప్పుడూ కూడా సత్యస్వరూపుడై ఉంటాడు. అటువంటి దేవదేవుడిచిపోతూ ఉంటారు. ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డన కూడా చేస్తూ ఉన్నారు. తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి. ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నద్యన్నటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా చెయ్యాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి